ఇప్పటి వరకు ఎట్లా విన్నావు నువ్వు? గర్భంలో ఎంత బాధ్యతగా తపస్సు చేశావో నీ ప్రజ్ఞ నీకు చూపించింది. అందరూ చేసినప్పుడు ఎవ్వరికీ తెలియదు. అది తెలిసి ఆచరిస్తే తపస్సు అవుతుంది, లేకపోతే శ్రమపడినా చేస్తారు, మొత్తాన్ని చేయాల్సింది. అది ఇప్పుడు తర్వాత ఏం విన్నాం మనం? అంత తపస్సు చేసి శరీరాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా బయట దాన్ని గాలి వదిలేస్తే వెళ్ళాము. ఏం చేయాలి? తపస్సుతో బతకాలి. అది బాధ్యత, నువ్వు చేసిన తపస్సు. ఆ తపస్సును వాడుకుంటూ బతకాలి. ఆ తర్వాత ఏం చూపించారు? ఆ వాడుకోవటంలో ఎన్ని అడ్డంకులు వస్తాయో చెప్పారు. వాటిలో నువ్వు ఎట్లా ఉండాలి. చివరికి ఎట్లా అనుకున్నావు? అది ఏమైతే నాకేం కాక అయితే సరేలే, నేను ఎప్పుడు కూడా చెల్లించానంటే అర్థమవుతుంది నీకు? నేను ఎప్పుడు చెల్లించను అని బతకాలి అని మనం విన్నాం. అట్లా బతకటానికి నోటిది మాట ఏం కాదు, నీ స్మృతిలో ఏం చెప్పుకున్నావు? కంటిలోకి వెళ్ళిందంతా ఎక్కడ దాకపోతుంది? ఉనికి దాకా పోయి అక్కడ గుర్తిస్తామని చెప్పుకున్నాము. అక్కడ ఒక చిన్న గుర్తు ఉండాలి. ఆ గుర్తుని ఎట్లా నువ్వు గుర్తించాలో చెప్పాలి. ఆ గుర్తిస్తేనే నువ్వు చేయగలుగుతావు. అది గుర్తిస్తేనే చేయగలుగుతావు, కానీ గుర్తించకుండా నువ్వు ఏం చేయలేవు. లేకపోతే పై మాటలలాగా ఉంటుంది, చిలుక పలుకులలాగా ఉంటుంది. అది రాకూడదు. కనుక అట్లా ఉండేట్టుగా చేసుకుని అప్పుడు నీ పూర్ణత్వాన్ని ఎట్లా చూపించాలో ఆ పాట చెప్తుంది. ముందు పాట విని తర్వాత చెప్పుకుందాం.
చిహ్నము ప్రవర్తన చిహ్నము ఆలింగనము ప్రవర్తన చిహ్నము ఆలింగనము ప్రవర్తన చిహ్నము నీకు ఆలింగనము ప్రవర్తన చిహ్నము నీకు ఆలింగనము నీలో నీ పూర్ణత్వము నీలో నీ పూర్ణత్వము జీవనీలో నీ పూర్ణత్వము జీవనీలో నీ పూర్ణత్వము జీవనీ ఆకర్షణము నీలో నీ పూర్ణత్వము జీవనీ ఆకర్షణము నీకు ఆలింగనము జీవనీ ఆకర్షణము నీకు ఆలింగనము అది నీవే అది నీవే 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 అజ్ఞానంలో ఉన్నా చచ్చిపోయేవాడు కాదు, అజ్ఞానాన్ని అనుభవించాల్సింది. జ్ఞానంలో ఉంటే ఆనందిస్తాడు, మధ్యస్థంగా ఉంటే ఎదగాలి. బలవంతంగా గుంజుకొస్తుంది సృష్టి, అర్థమైందా? కనుక ఇప్పుడు ఏం చూపిస్తున్నారంటే నీ లక్ష్యాన్ని చూపిస్తున్నారు. నీ నవ్వు నీ లక్ష్యం, అక్కడ ఉంది నీ తారస్థాయి. దానికి ఎట్లా వెళ్ళాలో పాట చూపిస్తుంది. నీ నవ్వు నీకు పూర్ణత్వం, అంటే నీ అభ్యాసానికి సాధనకి కూడా నువ్వు ఎక్కడ చేరుతావో అది పూర్ణత్వం అని చూపిస్తున్నారు. నవ్వుకి చాలా అంత విశేషం ఉంటుంది. పిచ్చి పిచ్చి నవ్వులు కాదు, తుగ్లక్ నవ్వులు కాదు, ఎగతాళి నవ్వులు కాదు, ఇటువంటి ఏమి కాదు. ఆ పూర్ణ చేసిన అనడు అంటాడు. కండో నీళ్ళు తాగుతుంటే ఎట్లుంటాడు. నీకు ఎప్పుడు లోపల లాలాజలం వస్తుందా? లాలాజలం అంటే తెలుసా? నీ ఉమ్మి వస్తుంది, తెలుస్తుంది. అది మింగేటప్పుడు ఏం చేస్తావు? అంటావాడా? లొట్టలు వేస్తావు? ఏం చేయవు. ఎట్లా మింగేస్తావు? ఇట్లాగే బయటది ఏమొచ్చినా ఎందుకు? అది నీ దాకా రాదు, నీ దాకా రాదు, నీ ఆవిడ దాకా రావడానికి వీలు లేదు. నీ ఆవిడ వేరు, అది తెలుసుకోవాలి. అందువల్ల నీ నవ్వు అనేది నీకు నీ గమ్యం. గమ్యం అంటే ఎక్కడికి చేరుకోవాలో, చేరిన స్వరూపం ఎట్లా ఉంటుందో చూపిస్తుంది. అది నీకు పూర్ణం అని చూపిస్తుంది. నీ నవ్వు నీకు పూర్ణత్వము, జీవనీకి నవ్వు నీకు పూర్ణత్వము, జీవనీ నవ్వు నీకు పూర్ణత్వము, జీవనీ నవ్వు నీకు పూర్ణత్వము. అది నీకు ఆకర్షణ అన్నది. ఇంకా అది నీకు ఆలింగనం అని చెప్పి. ఇప్పుడు ఆలింగనం, ఆకర్షణ, పూర్ణత్వం, నీవు, అది నీవే. 4 కలిపి ఒక క్రమం అన్నమాట. ఎదగటం, ఇక్కడ ఆలింగనం దగ్గర నుంచి ఎప్పుడు చెప్పినా ఎదగటం అన్నమాట. ఆ ఎదగటం నీవే, అది నీవే నీవే నీవే
నీవే అంటుంది ఆ పాట అర్థమవుతుందా? నీలో నీ పూర్ణత్వము దేవనీ ఆకర్షణము నీకు ఆలింగనము జీవనీ ఆకర్షణము నీకు ఆలింగనము అది నీవే అది నీవే 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 అది ఎట్లా చూపిస్తుంది అంటే ముందు పూర్ణత్వం అంటే ఏమిటో అర్థం చెప్తుంది. ఇతరము పోలనేది, ఇతరము పోలనేది అంటే అర్థం అవుతుందా? అంటే ఒకళ్ళతో పోల్చుకునేది కాదు. అయిపోయా. ఒకళ్ళతో కాదు, దేంతోనూ పోల్చుకునేది కాదు. ఎందుకు కాదంటే అది బయటిది, నేను లోపల. లోపలికి ఎవరు రా, ఎవరు రానిస్తావా? రానేమో కూడా కదా. దిగులు వచ్చేస్తున్నారు అది ఏం చేస్తుంది, లోపల పోయి గుద్దుకుంటుంది. ఎవరితో గుద్దుకుంటుంది? నీతోనే గుద్దుకుంటుంది. నువ్వెవరు? పూర్ణుడు. నీ పూర్ణత్వంతో గుద్దుకుంటుంది అంతే. ఇంకా వాటికి ఏం చేసినా నీతో వాడుకోవాలి, నీ పూర్ణత్వంతో వాడుకోవాలి. ఎంత వాడుకుంటుంది? ఆ పూర్ణత్వం నిన్ను వదిలేస్తావు, చివరికి చచ్చిపోతారు. కొంతమంది ఆత్మహత్య చేసి చచ్చిపోతారు. ఆత్మహత్య చేసి చచ్చిపోయినా కూడా తను ధైర్యంగా ఉండటం వలసినటువంటి కర్తవ్యం తెలిసిన తను చేయవలసింది అనమాట. తను చేయవలసిన పని తనకు రాసి చేయాల్సింది. చచ్చినా సరే అంటుంటా, ఎప్పుడైనా చచ్చినా అంతే, బతికినా అంతే, చచ్చినా అంతే, నీది నువ్వే చేసుకోవాలి. అర్థమవుతుందా? అది అనమాట. అందుకని ఇప్పుడు ఏముంటుంది, ఇతరము పోవాలి. ధనవంతుడిగా పోల్చుకుందామా, మరి ధనం సత్యం. పేదవాడితో పోల్చుకుందామా, అది కూడా కాదు. పేదవాడికి దుఃఖం ఉంది అనుకుంటాం అనుకోండి, ధనవంతుడు కూడా దుఃఖం ఉంది, కష్టాలు ఉన్నాయి. అందరికీ ఉంది. చీఫ్ మినిస్టర్ లేదు, కష్టాలు ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ కష్టాలు లేవు, అందరికీ ఉంటాయి. ఇంద్రుడికి లేవు, యుద్ధుడికి ఉన్నాయి, చంద్రుడికి ఉన్నాయి. మరి విష్ణువుకి లేవు, విష్ణువు కూడా ఉన్నాయి. ఎవడేంటంటే మళ్ళీ పరిగెత్తాను, నేను అవతారం వేస్తాను మళ్ళీ, అంతేనా? అట్లా ఉంటుంది అనమాట. ఏ కష్టాలు లేవు నీకు, అంతేనా? అంటే ఇప్పటికి ఇంద్రుడి కంటే చంద్రుడి కంటే విష్ణువు కంటే చాలా గొప్ప. ఎందుకు? నీకేం కష్టాలు ఉన్నాయి? నువ్వు అవునంటే ఉన్నాయంటే ఉన్నాయి, లేకపోతే లేవు, పోయినా. తెలియదా? దీని బాధ్యత బాగా శ్రవణం చేసినప్పుడు, అధ్యాత్మ విద్య శ్రవణం చేస్తే చాలా ఆనందం వస్తుంది అన్నమాట. అందువల్ల ఇతరము పోలనేది చెల్లించనిది. ఎవరన్నా దేంతో పోల్చుకున్నప్పటికీ చెల్లించకుండా అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను కూర్చోబెట్టి నేను పోయిడాలనుకో, ఎవడన్నా నా భూతం నా భవిష్యత్తు ఇంద్రుడు చంద్రుడు అది ఇది అని పోయిడానుకో, పోయితే ఎట్లా ఉంటారు? మనిషి ఎట్లా ఉంటారు? లేచి పైకి వెళ్తారు. అట్లా వెళ్ళకుండా ఉంటారు. అట్లా వెళ్ళకుండా ఉంటేనే పూర్ణము. చెల్లించు. నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, శనిగాడు పడతాడు, అది ఇష్టం అవుతుంది, ఇది గాడి పడతాడు అని ఎవడన్నా అన్నాడనుకో, అప్పుడు కూడా కష్టం. శనిగాడు పడితే అంటే ఇప్పుడు భయపడిపోతాడు. భయపడిపోయి ఏం చేస్తాడు? ఎవరో పురోహితులను పట్టుకొని నాకు శని వదిలేసమంటాడు. వాడు నేనంటే నేను చేస్తా చూడంటాడు. నేను చేస్తా చూడండి ఆయన కూర్చోబెట్టి ఆ శని గారికి తీసిన బ్రాహ్మడికి పాదాల కడికి ఏం చేస్తాడు? శని ఉదయం చేస్తాను, నేను ఇంటి మీద జరుపుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు పురోహితుడు ఇప్పటికీ ఎంతమంది శని తీసుకుని ఉన్నారు. అర్థమైందా? శని అందరి శనిలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పాదాలు కడిగినప్పటికీ కొన్ని శనులు తనపడతాయి. తన శని పోగా ఆ పడతాయి. ఈ వెళ్ళి నేను చేయను, చెల్లించలేదు, శని లేదు, ఏ లేదు. శని తెలుసు నీకు? శని శబ్దానికి భగవద్గీతలో శ్లోకం ఉంది, శనై రూపరమేత్ అంటే మెల్లగా బుద్ధ్యాధృతి గృహీత, మెల్లగా తెలివిగా చక్కగా ధైర్యంతో కరిపోయేది అర్థం.
మనం లేనిపోయింది శనిగాడట మన పీక్కు తింటారని మనం పెట్టుకున్నాం లేనిపోయింది అంతా అది ప్రశాంతంగా ప్రవర్తించాలి. నేనే శనిలే పోరు అయితే మళ్ళీ అంటాడా అయితే వాళ్ళే అట్లాగా సరేలే అని చెల్లించని స్థిరమైనది. ఇప్పుడు ఇతరులతో పోల్చుకోవాలో చెల్లించడు, అప్పుడు స్థిరం అవుతాడు. స్థిరం అంటే కుదురుగా ఎవరు తను కదిలించాలి. దాన్ని శాస్త్రం అంటే చెప్తుందంటే కులాద్రివన్ నిశ్చరేవ సంస్థిత అంటారు. కులాద్రి అంటే కులాద్రి పర్వతం అంటే అద్రి అంటే పర్వతం, మేరు పర్వతం. మేరు పర్వతం వలె నిశ్చలయేవ సంస్థిత. నేను ఇప్పుడు చెల్లించాను. దాన్ని ఎవరు పెకలించలేరు, ఎట్లాగో నన్ను ఎవరు పెకలించలేరు. దాన్ని కోపంగా పోరా నాలో వెంట్రు కూడా పెగలేదు పోరా పో అన్నాం అనుకో, వీడికి దెబ్బతిరా. అట్లా గర్వం కాదు, గర్వం లేదు ఏం లేదు. ఎవరైనా ఏమన్నప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే తాను ప్రశాంతంగా ఉండేటప్పటికీ అవతల వాడికి తిట్టడానికి వచ్చాడు అనుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటే చేస్తాడు. నీ కోపం వచ్చింది నా మీద, కోపం వచ్చింది నువ్వు అయితే నీ కోపం పోయేదా తిడుతూ ఉండు అను. ఇది చెల్లించు, తిడుతూ ఉండు, నన్ను ఏం కాదు లేదా ఏమనకూడదు. నా ఒంటి ఏం చేస్తారా పోరా, నా వెంట్రుకలు పీకలేవు పోరా అంటే నీకు కోపం వచ్చేసి. అట్లా కాకుండా అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, ఎంత పొరపాటు అయిపోయింది నైనా, నువ్వు నీ కోపం పోయేదాకా తీసుకోండి. అప్పుడేమైంది, అప్పుడు నువ్వు పూర్ణమైనావు, వాడిని పూర్ణమైంది. లేకపోతే నన్ను తిడతావా నువ్వు చూసుకో, నీ అమ్మాయి తిడతా చూడ, మీ నాయన తిడతా చూడంటే వాడు అంతకంటే రెచ్చిపోతాడు, ఇద్దరు రెచ్చిపోతారు, తారాజు వల్ల కొట్టుకుంటారు. అది పూర్ణత, స్థిరత్వం కాదు. కనుక ఇతరము పోలనేది, చెల్లించనిది స్థిరమైనది, అది పూర్ణత. అది నీ స్థిరం, నీ పూర్ణత. పూర్ణత్వము అనే మాట ఎక్కడైనా చెప్పాలంటే నీకు తెలుస్తుంది. చంద్రులు పూర్ణంగా ఉన్నాయనుకోండి, నీకేం కనిపిస్తుంది, ఒక బొమ్మ అట్టముక్కలా కనిపిస్తుంది. వీళ్ళందరూ పోయి ఏం చేశారు, అది కూడా ఒక గ్రహం, ఇంకో గ్రహం ఉన్నారు. నువ్వు చెప్పారు వాడు, ఏదో చెప్తే నీకేం కనుక ఆ చంద్రుడితో నీకేం పోలిక ఏమైనా ఉందంటే పోల్చుకో, లేకపోతే వదిలేసి సరిపోతుంది. అంతేగా, అంతేనా? అంతే. నువ్వు పూర్ణంగా ఉంటావు. ఆ పూర్ణత్వంలో ఆ చంద్రుడు నీ దగ్గర ఉంటాడు. నవగ్రహాలు నీ దగ్గర ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరు నీ దగ్గరే ఉంటారు. దేవతలందరూ నీ దగ్గరే ఉంటారు. నేను నా దగ్గర ఉంటే అందరినీ నువ్వు గ్రహించగలవు, అంతేనా? అందరినీ గ్రహించగలను. ఎట్లా గ్రహించాలి? వాళ్ళ యొక్క విలువ ఎంత ఉందో ఆ విలువతో గ్రహిస్తా. నేనే నా దగ్గర లేకపోతే గ్రహించలేదు, ఏమి నీ గ్రహింపు లేదు. ఇది స్థిరమైనది. ఇతరము పోలనిది, చలించనిది, స్థిరమైనది, స్థిరమైనది పూర్ణత్వము, స్థిరమైనది నీ పూర్ణత్వము. ఇప్పుడు ఈ స్థిరత్వాన్ని, ఈ పూర్ణత్వాన్ని సాధన చేయటానికి రెండు అంశములు చెప్తుంది ఈ పాట. ఒకటి ఏమిటంటే స్మృతిలో, స్ఫురణలో కృషి నీలాగా అని. నీకు రెండు ఉన్నాయి, ఒకటేమో స్మృతి, ఇంకోటేమో స్ఫురణ. స్మృతి అంటే లోపల నుంచి తెలుస్తుంది, లోపలే తెలుస్తుంది. స్ఫురణ అంటే దాన్ని బయటికి కూడా తెలుసుకుంటున్నావు, వ్యక్తం చేస్తుంది, నీకు తెలుస్తుంది, బయటికి లోపలగా గుర్తిస్తున్నావు, బయటగా కూడా గుర్తిస్తున్నావు. ఇది లోపలగా గుర్తించేది స్మృతి అంటారు, బయటగా గుర్తించేది స్ఫురణ. స్ఫురిస్తుంది అంటే సార్ లోపల నుంచి స్ఫురిస్తుంది స్ఫురణ. స్మృతిలో, ఆ స్మృతిలో ఒక కృషి లేదా నీ ప్రయత్నము అనేటటువంటి ఒక లీల. లీల అంటే ఏంటంటే ప్రయత్నం అంటే మనం పరిగెత్తి చేసినట్టుగా కాదు, నీలో నీకే ఒక ప్రయత్నము అనేటటువంటి. అది ఎక్కడ ఉంటుంది? బయట రూపంలోకి రాదు, నీ దగ్గరే ఉండాలి.
అది కృష్ణలీల. అది ఏమవుతుందంటే నీ దగ్గరే ఉంటావు కనుక అప్పుడు నీ ఉనికిని, నీ చైతన్యాన్ని, నీ సంస్కారాన్ని అన్నిటినీ ఏం చేస్తావంటే నీవు దగ్గర పెట్టుకుంటావు, తెలివిలో పెట్టుకుంటావు, ప్రయోగం చేయడానికి బయటకు ప్రయోగం చేయడానికి రెడీగా పెట్టుకుంటావు, ఏర్పాటుగా పెట్టుకుంటావు. అట్లా పెట్టుకోవటం అనేదాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం తన దగ్గరే. మన వాళ్ళు ఏమంటారంటే నాకు అది తెలుసు జ్ఞానం అంటారు. బయట తెలిసినవి కాదు, జ్ఞానం కాదు. బయట తెలియటం అక్కడ ఉంటుంది తన దగ్గర. బయట తెలియటం తన దగ్గరే కదా. బయట తన దగ్గర ఇస్తే బయట తను తెలిసేది ఉంటుంది. నాకు తెలియకుండా నా బయట తెలిసే లాభం. అదే నా చెయ్యిలో ఏముందో తెలిస్తే, నా పట్టు నాకు తెలిస్తే ఎంత బరువైనా పట్టుకోవచ్చు. లేదా ఎట్లా ఉంటుంది, ఓ చిన్నది పట్టుకోవాలి, ఆకులు పట్టుకోవాలంటే ఏం చేయాలి, బిగుతాడు, అదన్నీ పీకడు, మామూలు బిగుతాడు. బరువు ఉంటే ఇట్లా పదహాడు బిగుతాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ తేడా, ఆ గుర్తింపు ఎక్కడ తేడా వస్తుంది, తన దగ్గర నుంచి వస్తుంది. దాన్ని చూడగానే తనకు వచ్చేస్తుంది. అట్లాగూ పూర్ణత్వం అంటే ఎట్లా ఉంటుందో, తను తాను కుదురుగా నిలబెట్టుకోవటం అంటే ఎట్లా ఉంటుందో, స్మృతిలో ఏముందో దాని స్మరణలోకి ఎట్లా వస్తుందో, దాన్ని తాను ఎట్లా ఎప్పుడు కృషి నాకు అది అని ఎప్పుడు పెట్టుకుంటారో అప్పుడు అన్నీ తనకు ఎరుకగా ఉండి అది జ్ఞాన మథనం అవుతుంది. దానిలో ఏదైనా తేడా వస్తే జ్ఞాన మథనం అవుతుంది. ఎట్లా అవుతుందంటే నువ్వు అన్నం తిన్నావు అనుకో, అన్నం వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏమవుతుంది, పొట్ల ఉంది. ఆ పొట్టలోకి వెళ్ళేటప్పటికి అన్ని లోపల నువ్వు నవిలేసి పెట్టేసావు. నవిలి దాంతోపాటుగా లాలాజీరంతో కలిపేసి లోపల పోయినా అక్కడ ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వస్తాయి. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వచ్చి ఏం చేస్తుంది, దాన్ని బాగా కలయబెట్టి పెట్టి 2 గంటల సేపు కలయబెట్టి ఒక ముద్ద చేస్తుంది. కైమ్ అంటారు ఇంగ్లీష్లో, కైమ్ అంటారు, ముద్ద చేస్తుంది. ఆ ముద్దలో బయట పెట్టి అట్లా పిండకుండా ముక్కలు అట్లా పోయినాయి, మింగిన ముక్కలు లోపల పోయినాయి అనుకో, పేగులు దాన్ని నిగ్రహించలేవు, దాన్ని జీర్ణం చేయలేవు. అందుకని పేగులు జీర్ణింపజేసేటట్టుగా ఎట్లా వస్తుందో అట్లా అంత జ్ఞాన మథనం. మథనం అంటే చిలకటం అని. నువ్వు విన్నావా? మథనం వేరు, చిలకటం వేరు. తెలుసా నీకు? పెరుగు చిలికేటప్పుడు చేసినప్పుడు చిలికితేప్పుడు ఏమవుతుందంటే ఇట్లా చిలుకుంటూ పోతున్నావు చిలక, అప్పుడు ఏమవుతుంది, దానిలో ఉన్నటువంటి వెన్న అంతా పైకి కబాన్ దగ్గర వస్తుంది. నువ్వు తెలికితే అన్ని పోతుంది, ఎక్కడ పోతుంది. అట్లా కనుక జ్ఞానమును చిలకాలి కానీ చిలకకూడదు. చిలకటం అంటే ఎట్లా ఉంటుందంటే అది తెలుసు అని ప్రతిదానికి దానిలో వేలు పెట్టి నాకు తెలుసు అని వచ్చావు అనుకో, అది చిలకటం అవుతుంది. చిలకటం అంటే ఎట్లా ఉంటుంది తెలుసుకో, ఎట్లా చెప్పాలో చెప్పుకొని జ్ఞానం అనేది తన దగ్గర ఉంటుంది. అది ఇంకా ఎంత నిశ్చలంగా ఉంటావో, స్థిరంగా చెప్పారు ఇందాక, స్థిరంగా ఎంతసేపు ఉంటావో అంత స్థిరంగా అవతల ఎంత పని చేసినా కూడా అసలు నేను చేశాను అనేటటువంటి తనకు కర్తృత్వం కూడా లేకుండా నిశ్చలంగా చేసి వస్తాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది, అది నీ నోటపడి నీ చేతపడి ఎంత ఆనందిస్తుందో. అది దానికి కెలికావు అనుకో, అప్పుడు ఏం చేసి విడిదింపదేగా విడిదింపబడ్డాను అర్థం. స్మృతిలో స్ఫురణలో కృషిలీలగా జ్ఞానమథనము ఇప్పుడు పాట ఇంకేం చెప్తుందంటే దీనికి కూడా ఇంకొకటి కావాలి, ఇంకో మెట్టు చూపిస్తుంది. అదేమిటంటే మళ్ళీ స్మృతిలో స్ఫురణలో ప్రవర్తనకు ప్రవర్తన చిహ్నం అంటుంది. అది ఆలింగనం. స్మృతి ఏమిటి, నేనున్నా. స్ఫురణ ఏమిటి, అది తెలుస్తుంది. దానికి ఒక ప్రవర్తన ఇవ్వాలి. ఇందాకేం చేసాము, జ్ఞానమథనం చేసాం అన్నమాట. ఎరుకలో పెట్టుకొని చేసాం. ఎరుకలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఎరుకని గుర్తించి ఎరుకగా ప్రవర్తన చేయాలి. అంటే లోకంలో ఎట్లా ఉంటుందంటే మనం ఏమంటాం, అనుకొని
చేస్తాడు అంటాడు అంతేనా. అనుకొని చేస్తాడు. అనుకొని అనేది ఎట్లా ఉంటుందో అది ఒక చిహ్నం అన్నమాట. వాడు అనుకున్నాడు కనుక ఏమైనా చేసేస్తాడు అనే ఒక గుర్తు ఎట్లా చెప్తామో అది ఒక ఉపమానం. ఈ అనుకోవటం ఎట్లా ఉంటుందంటే ఆలింగనం అంటారు. అంటే ఆ స్మృతో లింగం. నీ స్మృతిలో ఒక గుర్తు వస్తుంది. ఏమొస్తుంది? నీ స్మృతిలో ఏముంది? ఉనికి గుర్తొస్తుంది. స్మరణలో ఏముంది? ఉనికి. అది కూడా ఉనికి. ఆ తర్వాత ప్రవర్తనకు కూడా ఉనికి స్మృతి. ప్రవర్తనలో ఉనికి స్మరణ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా పని చేసినప్పుడు నేను కుదురుగా ఉండాలి అని గుర్తించుకుంటూ దాన్ని పని చేయాలి. ఏం చేసినా సరే అది పోయిందనుకో ఆలింగనం పోయింది. ఆలింగనం అంటే కౌగిలించుకోవటం అని మామూలుగా అర్థం చెప్తారు. అర్థం కాదు అది. ఇంగ్లీష్ సంస్కృతంలో ఆస్మృతో లింగతీతి ఆలింగం. లింగి గతవు ప్రవర్తన, స్మృతిలో ప్రవర్తన. కనుక ఆ స్మృతిలో ప్రవర్తన ఎప్పుడు పెట్టుకుంటావో, స్మృతిలో ప్రవర్తనగా ఉన్నప్పుడు అప్పుడు అది జ్ఞాన రూపంలో అయితే జ్ఞానమథనం అయితే అది నీకు ఆకర్షణ అయితే అప్పుడు నీకు స్థిరత్వము, ఆ స్థిరత్వంలో ఇతను పోలనేటువంటి స్థిరత్వము, చెల్లించని స్థిరత్వం అయితే ఆ పూర్ణత్వం అయితే అది నీకు నవ్వు. ఆ నవ్వు ఎట్లా ఎక్కడి నుంచి ఇప్పుడు బయటలో ప్రవర్తించి చూసుకున్నటువంటి నవ్వు అన్నమాట. నీ దగ్గర ఉన్నటువంటిది నవ్వు పూర్ణత్వం ఉంది. కానీ ఆ పూర్ణమైన స్వరూపాన్ని నీవు ప్రవర్తించి నీదిగా నిలబెట్టుకున్నావు ఇప్పుడు. అప్పుడు నీ నవ్వు ఎట్లా ఉంటుంది? దాన్ని ఏమంటారంటే పూర్ణంగా చలించకుండా నవ్వుతాడు. దీన్ని రాముడికి చెప్పేటప్పుడు మందస్మిత వదనారవిందం అంటారు. నా పేరు మందస్మితం అంటే స్మితం అంటే నవ్వు, మందస్మితం అంటే మందంగా. మందంగా నవ్వుతాడంటే చేతకాని వాడిలాగా కాదు. అట్లా నవ్వు తల్లవు. అది వదనారవిందం. ఆ నవ్వులో ఇదంతా కూడా బ్రహ్మ తేజస్సు వస్తుందంట. ముఖంలో కూడా తేజస్సు ప్రతి ఇంద్రియంలో వస్తుంది కనుక తేజస్సు వస్తుంది. మరి ఆ రామాయణంలో రాముడు పోతూ ఉంటే, అరణ్యాల్లో పోతూ ఉంటే పక్షులన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూడటానికి వచ్చాడు. ఆ మొహంలో చూస్తేనే ఎట్లా ఉంటుంది అసలు. కొన్ని చోట్ల మొహంలో చూస్తేనే మనం ఎక్కడ ఆలయానికి పోతే మంచి విగ్రహం చూస్తేనే ఎట్లా ఉంటుంది మనకి ఎట్లా వస్తుంది అది రావాలి. ఆ నవ్వు మనకు నేను చూసేటప్పటికి ఎట్లుండాలి? సూర్యుడు నీకు కిరణం ఎట్లా వచ్చేస్తే అట్లా నేను చూసేటప్పటికి ఉన్నాను. గబుక్కుని ఎట్లా ఉంటారంటే కృష్ణుడికి చెప్తుంటారు, అంత అల్లరి చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ అల్లరి చేసిపోతాడు. అది ఏమిటో కృష్ణుని చూసేటప్పటికి ఏం అనుభూతి కాదు. అదే ఆయన అందామంటే కూడా చూసే కాదు. అటువంటి నవ్వు నీకు నీ పూర్ణత్వానికి మంచి సిగ్నల్. అది గుర్తుపెట్టుకొని ఆ నవ్వు చెదరకుండా ఎట్లా ఉండాలి? తల్లి గర్భంలో ఏం చేసావో అది తపస్సు గుర్తుంచుకొని ఆ తపస్సును బయట ప్రవర్తించాలి. ఆ బయట ప్రవర్తించడానికి నువ్వు నిలుపుకోవాల్సిన విశేషం నవ్వు. ఏదైనా విషయం వస్తే ఏం చేయాలి? ఓహో అట్లాగా, సరేలే అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు. ఎగతాళి చేయకూడదు. ఎగతాళి చేసేవానికి అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎగతాళి అని పట్టుకున్నావు. నువ్వు నేను వదిలేసి ఎగతాళిని పట్టుకుని అది కాదు ఇవ్వాలి. సరేలే చెల్లించకుండా ఉంటాను చూసినప్పుడు అవతల వాళ్ళు కూడా మనకు ఆకర్షణ పెరగచ్చు. కనుక నువ్వు తరించాలి, ఇతరుని తరింపచేయాలి. నీ నవ్వు నీ పూర్ణత్వం. స్మృతిలో స్ఫురణలో ప్రవర్తనకు ప్రవర్తన చిహ్నము ప్రవర్తన చిహ్నము ఆలింగనము ప్రవర్తన చిహ్నము నీకు ఆలింగనము. నీ నవ్వు నీ పూర్ణత్వం.